ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతున్నారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితి, మంత్రివర్గ విస్తరణతో పాటు పలు అంశాలపై పెద్దలతో చర్చించారు. అయితే ఈ సందర్భంగా పీసీసీ పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తనను పీసీసీ పదవి నుంచి తొలగించాలని ఖర్గేతో పాటు పలువురు పెద్దలను కోరినట్లు చెప్పారు. తన టైంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ గా ముందుకు సాగినట్లు, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన 3 ఏళ్ల పీసీసీ పదవి కూడా ముగియనున్న టైంలో ముందే అధిష్టానానికి చెప్పినట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల నుంచి కూడా ఢిల్లీలోనే ఏఐసీసీ నేతలను భేటీ అవుతూ వస్తున్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి రాష్ట్ర పరిస్థితులు, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణతో పాటు పలు అంశాలపై కూడా ఏఐసీసీ పెద్దలతో కూడా ఈ 3 రోజులు చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఈ రోజుతో, అంటే ఈ రోజు 27, ఈ రోజుతో టీపీసీ చీఫ్ పదవి కాలం కూడా ముగిసింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. టీపీసీ పదవి నుంచి తనను తొలగించానని అధిష్టానం పెద్దలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇప్పటికే మనం చూసాం, కాంగ్రెస్ ఏ స్థితి నుంచి ఏ స్థితిలో ఉందో ప్రజెంట్. ఇటు అసెంబ్లీ ఎలక్షన్ తో పాటు ఇటు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా ఇటు కీ రోల్ పోషించడంలో, అదేవిధంగా మైలేజ్ రావడంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిక ప్రాధాన్యత కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్ లో దాదాపు 64 సీట్లు గెలుచుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సంబంధించిన కీలక నేతల తోనే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో, అంటే గత పార్లమెంట్ ఎలక్షన్ లో 3 స్థానాల నుంచి ఇప్పుడు 8 స్థానాలకు కైవసం చేసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా కృషి ఎంతో చేశారు. కాబట్టి మరి టీపీసీ పదవికి సంబంధించి కూడా పదవి కాలం 3 ఏళ్ల పదవి కాలం ఉంటుంది. ఆ పదవి కాలం కూడా దాదాపు ఈ రోజు ముగిసింది సీఎం రేవంత్ రెడ్డిది. కాబట్టి తన ప్లేస్ లో మరొకరికి అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజాపాలనపై దుస్సారించారు. కాబట్టి 2 బ్యాలెన్స్ చేయడం కూడా కష్టం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో వేరే వారికి టీపీసీ పదవి ఇవ్వాలంటూ కూడా ఏఐసీసీ పెద్దలు, ఇటు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి టీపీసీ పదవి నుంచి తను తొలగించాలని, ఇటు రాష్ట్ర పాలనపై తనను దుస్సారించేందుకు అవకాశం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు ఏఐసీసీ పెద్దలు కూడా ఆయన కోరడం జరిగింది. తన టైంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ గా ముందుకు సాగినట్లు, అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళినట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేశారు. తన 3 ఏళ్ల టీపీసీ పదవి కూడా ముగియడంతో ఆ టైం ముందే అధిష్టానం కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా విన్నవించుకోవడం జరిగింది. కాబట్టి మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇటు జూన్ 1st వీక్ లో కూడా ఇటు కేబినెట్ విస్తరణపై కూడా విస్తరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయాన్ని కూడా అధిష్టానం దృష్టికి తెచ్చారు. ఎందుకంటే ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిసెంబర్ 7న దాదాపు సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా కేబినెట్ లో 6గురికి చోటు ఉంది. మరి 6గురి చోటుపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో కూడా చర్చించారు. దీనిపై కూడా జూన్ 1st వీక్ లో ఒక క్లారిటీ వస్తుంది, ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయని. అదేవిధంగా ఇటు టీపీసీ పదవికి సంబంధించి కూడా ఇప్పటికే కాంగ్రెస్ లో ఇటు సీనియర్ నాయకులు కూడా పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఏఐసీసీ పెద్దలు కూడా కలిసి తన నిర్ణయాన్ని కూడా ప్రకటించాడు, చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మరి ఇటు టీపీసీ సంబంధించి మరి నెక్స్ట్ చీఫ్ ఎవరుంటారపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలు, అదేవిధంగా కాంగ్రెస్ వర్గాలు కూడా తీవ్ర చర్చ అయితే కొనసాగుతుంది. మరి ఈసారి టీపీసీగా ఎవరుంటారు చీఫ్ గా అనేపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మనం చూసాం, అసెంబ్లీ ఎలక్షన్ లో, అదేవిధంగా పార్లమెంట్ ఎలక్షన్ లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకంగా వివరించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా వివరించారు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎంతగానో కృషి చేశారు. తన డైనమిక్ లీడర్షిప్ తోనే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది అనేది కూడా అందరు కూడా చర్చించుకుంటారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి నెక్స్ట్ టీపీసీ చీఫ్ ఎవరుంటారపై కూడా ఇటు చర్చ జరిగింది. అయితే కేంద్ర అధిష్టానం దృష్టి కూడా ఇప్పటికే చాలా మంది కూడా రాష్ట్ర నాయకులంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. తమకు అవకాశం కల్పించాలని కూడా మన నిన్న కూడా సీన్ కూడా చూసాం. ఏఐసీసీ పెద్దలు కూడా చాలా మంది కీలక నేతలు కూడా కలిశారు. అందులో మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మాజీ మంత్రి జానారెడ్డి ఉన్నారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఉన్నారు. వీళ్ళంతా కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. మరోవైపు ప్రజెంట్ టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీ రేస్ లో ఉన్నారు. అదేవిధంగా జానారెడ్డి, మరోవైపు ఇటు జగ్గారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా టీపీసీ రేస్ లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మరికొంతమంది కీలక నేతలు కూడా
తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు టీపీసీ చీఫ్ పదవి కోసం కూడా. కాబట్టి ఎవరికి వారే తమ ప్రయత్నాన్ని అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏఐసిసి పెద్దలు ఏ నిర్ణయిస్తారో చూడాలి. మరి ఇప్పటి వరకు అయితే అల్టిమేట్ గా అయితే రేవంత్ రెడ్డి టీపీసీ పదవి కాలం ముగియడంతో మరి తన ప్లేస్ లో మరొకరికి అవకాశం కల్పించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏఐసిసి నేతలకు కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి త్వరలోనే టీపీసీ చీఫ్ గా ఎవరి నియమిస్తారపై కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటి వరకైతే ఆశావాహులు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా తమ ప్రయత్నం చేస్తున్నారు ఈసారి టీపీసీ పదవి చేపట్టేందుకు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకత్వం ఏ రకంగా ముందు తీసుకోవాలి, రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్లు కానీ తర్వాత జరిగే ఎలక్షన్ సంబంధించి కూడా టీపీసీ అనేది చీఫ్ అనేది కూడా చాలా కీలక రోల్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మనం ఎలక్షన్ ముందు అసెంబ్లీ ఎలక్షన్ లో సీనియర్ ఎలా రకంగా ఉందో చూద్దాం. తర్వాత ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి సీఎం రేవంత్ రెడ్డి తన డైనమిక్ లీడర్షిప్ తో ఏ రకంగా ముందుకెళ్లారు, తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటులో కీ రోల్ పోషించారు. అదేవిధంగా ఇటు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఎన్ని స్థానాలు కూడా గెలిచారు. కాబట్టి ఈ నేపథ్యంలో మరి తర్వాత రాబోయే వాళ్ళు డైనమిక్ లీడర్ ఏ రకంగా ఉండాలి, ఎవరికి అవకాశం కల్పించారని కూడా చర్చ కొనసాగుతుంది. మనం ఇప్పటికే మనం చూసాం ఇటు టీపీసీ రేసులో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన కూడా కేంద్ర అధిష్టానం కూడా సంస్థ స్థానం కల్పిస్తానని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి మరి ఆయన కూడా టీపీసీ రేస్ లో ఉన్నారు. మరోవైపు జానారెడ్డి ఉన్నారు, ఇటు జగ్గారెడ్డి ఉన్నారు, టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా తన అభిప్రాయం చెప్పినట్టే తెలుస్తోంది ఎవరుంటే బాగుంటుంది దానిపై కూడా. మరి ఏఐసిసి నేతలు కూడా ఇటు రాహుల్ గాంధీ గాని, అదేవిధంగా సోనియా గాంధీ గాని, ఇటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన రాష్ట్ర సీనియర్ నాయకులతో చర్చించిన తర్వాత మరి నెక్స్ట్ టీపీసీ చీఫ్ ఎవరు దానిపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు 5 నుంచి ఒక 8 మంది అయితే టీపీసీ రేస్ లో అయితే ఉన్నారు. మరి ఆ టీపీసీ చీఫ్ ఎవరిని వరిస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది సందీప్. మరి ప్రజెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజుతో తన పదవి కాలం ముగిసింది. టీపీసీగా దాదాపు 3 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా జర్నీ అయితే కొనసాగింది సీఎం రేవంత్ రెడ్డిది. ఇక్కడ ఆఫ్టర్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ రకంగా ఉండే కాంగ్రెస్ పరిస్థితి, మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో కీ రోల్ పోషించారు సీఎం రేవంత్ రెడ్డి. అది అందరూ తెలిసే విషయమే, అది ఎవరు కూడా కొట్టేయడానికి వీల్లేదు. కాబట్టి మరి నెక్స్ట్ టీపీసీ చీఫ్ ఎవరుంటారపై కూడా ఇటు గాంధీ భవన్ వర్గాలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. మరి టీపీసీ చీఫ్ ఎవరిని వరిస్తుందో ఒక 2-3 రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.